రేపు బుధవారం రోజు దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగించి చూడండి. ఇక మీ సమస్యలన్నీ తీరిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. సకల దరిద్ర బాధలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకునేవారు రేపు బుధవారం రోజున దీపంలో ఇది వేసి వెలిగించండి. సహజంగా దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సాంప్రదాయ సనాతన ధర్మాల ప్రకారం దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపాన్ని వెలిగించడం వల్ల దరిద్రం, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అంతేకాదు, మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానం అనే కాంతిని నింపుతుంది దీపం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది. దీపం ఇప్పటి కాలం నుండి కాదు, పూర్వకాలం నుండి కూడా ఎంతో ప్రాముఖ్యత పొందినటువంటిది. దీపం అనేది ఇంట్లో ఉండే మంచి కాంతిని కలగజేస్తుంది. ఇంట్లో నుండి చీకటిని తరిమివేస్తుంది. అంతేకాదు, దీపం అనేది ప్రతి మనిషిలోని అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి విజ్ఞానాన్ని నింపే ఒక దివ్య జ్యోతి అని చెప్పుకోవచ్చు. దీపాన్ని చూసినప్పుడు మన రెండు కళ్ళు చాలా షార్ప్ అవుతాయి. దీపం అనేది మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని బయటికి పొగ రూపంలో పంపిస్తూ ఉంటుంది. దీపంలో చాలా రకాలు ఉంటాయి. ఒక్కొక్క రకమైనటువంటి దీపానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం అనేది కలుగుతుంది. అంతేకాదు, దీపం మనం ఎందులో వెలిగిస్తున్నామో దాన్ని బట్టి కూడా మనకు ఫలితం అనేది ఉంటుంది. అంటే చాలామంది మట్టి ప్రమిదల్లో, అలానే దీపకుందులు, వెండి, ఇత్తడి, రాగి, బంగారం ఇలా రకరకాల వాటిలో వెలిగిస్తూ ఉంటారు. ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క రకంగా దీపం అనేది ఇష్టం ఉంటుంది. దీపం వెలిగించే ప్రదేశాన్ని బట్టి కూడా దీపం యొక్క ఫలితం అనేది వస్తుంది. కాబట్టి మన యొక్క సకల దరిద్రాలను తొలగించుకోవడానికి ఎన్నో రకాల దీపాలను వెలిగించవచ్చు. దీపం వల్ల ఖచ్చితంగా మన సమస్యలు నెరవేరుతాయి. చాలామంది ఒక సంకల్పాన్ని కోరుకుంటూ ఉంటారు. అంటే ఏదైనా తీరని కోరికలు ఉన్నప్పుడు సంకల్పించుకొని ఇన్ని వారాలు, అంటే 11 వారాలు, 21 వారాలు ఇలా మేము ఈ దీపాన్ని వెలిగిస్తాము అని ఇష్టదైవాన్ని కోరుకుంటూ ఉంటారు. అంటే ఆవు నెయ్యి దీపం కావచ్చు, నువ్వుల నూనె దీపం కావచ్చు, మట్టి ప్రమిదలో దీపం కావచ్చు, రావి ఆకు దీపం కావచ్చు, తమలపాకు దీపం కావచ్చు, లేదా ఇంకా చాలా రకాల దీపాలు ఉంటాయి. నిమ్మకాయ దీపాలు కావచ్చు. ఇలా రకరకాల దీపాలు అనేవి ఉంటాయి. అయితే దీపంలో ఈ దీపం అనేది, అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే దీపం అనేది చాలా పవిత్రమైనటువంటిది. సకల దరిద్రాలను తొలగించగల శక్తిని కలిగి ఉన్నటువంటిది అని సాక్షాత్తు శాస్త్ర పండితులే తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాదు, మనం రేపు ఈ దీపాన్ని ఈ ఆకుపైన వెలిగించి దీపంలో ఇది వేయటం వల్ల ధనానికి సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోతాయి. ధనపరమైనటువంటి సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో, డబ్బు చేతిలో నిలవట్లేదు అని, లక్ష్మీదేవి అనుగ్రహం కలగట్లేదు అని, చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు రేపు బుధవారం రోజు దీపం ఈ ఆకుపైన వెలిగించి దీపంలో ఇది ఒక్కటి వెయ్యండి చాలు. ఇక మీ డబ్బుపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. సహజంగా మనకు డబ్బు అనేది ఎందుకు చేతిలో నిలవదు అంటే, మన డబ్బుకి అధికంగా నెగిటివ్ ఎనర్జీ ఉండటం కానీ, లేదా మన డబ్బు పైన చెడు గాలి సోకటం కానీ, మన పైన నరదృష్టి ఉండటం కానీ ఉంటే అలాంటి సమయంలో మనం డబ్బుని సంపాదించలేము. ఒకవేళ అతి కష్టం పైన సంపాదించిన ఆ డబ్బు అనేది చేతిలో నిలవదు. ఇక దీపం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు అయితే ఉంటాయి. మరి రేపు బుధవారం ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలి, దీపంలో ఏది వెయ్యాలి అని తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, దీపం అనేది రావి ఆకు పైన వెలిగించవచ్చు. రావి ఆకు అనేది దీపాన్ని వెలిగించే ఒక అద్భుతమైనటువంటిది అని చెప్పుకోవచ్చు. రావి ఆకు అంటే విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి రావి చెట్టు నుండి వచ్చిన ఆకు. రావి చెట్టు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం.
రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని నమ్ముతూ ఉంటాము. అందుకే రావి ఆకు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. ఈ రావి ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే కోట్ల అప్పున్న మెల్లిమెల్లిగా తీరిపోతుంది. సకల దరిద్రాలు తీరిపోతాయి. ఇంట్లో ధనం నిలకడగా లేకపోయినా, ధనానికి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే వెంటనే తొలగిపోతుంది. కోట్లు సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహంతో డబ్బు వస్తూనే ఉంటుంది. అయితే రేపు బుధవారం రోజు ఒక రావి ఆకుని ఇంటికి తెచ్చుకోండి. ఆ రావి ఆకుని మీ ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు కానీ, విష్ణుమూర్తి పటం ముందు కానీ, లేదా రేపు సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి యొక్క విగ్రహం కానీ పటం ముందు కానీ రావి ఆకుని పెట్టండి. ఆ రావి ఆకుని ముందుగానే శుభ్రం చేసి గంధంతో బొట్లను పెట్టి తరువాత కుంకుమ బొట్టుని పెట్టాలి. ఆ తరువాత ఆ రాగి ఆకుపైన 2 మట్టి ప్రమిదలను వేసి అందులో నువ్వుల నూనెను కానీ ఆవు నెయ్యిని కానీ పొయ్యాలి. ఆ తరువాత అందులో 2 వత్తులు కలిపి ఒకటిగా చేసి వెయ్యాలి. దీపంలో ఎప్పుడూ కూడా ఒకే వత్తిని వెయ్యకూడదు. 2 వత్తులు కలిపి ఒకటిగా చేసి వెయ్యాలి. అలానే దీపాన్ని ఎప్పుడూ కూడా కటిక నేలపై ఉంచకూడదు. దీపం కింద ఏదైనా ఒక చిన్న ప్లేట్ని కానీ ఏదైనా ఒక ఆకుని కానీ పెట్టాలి. దీపం మట్టి ప్రమిదలో వెలిగిస్తే గనుక ఒక మట్టి ప్రమిదలో అస్సలు వెలిగించకూడదు. 2 ప్రమిదలు జోడించి అందులో వెలిగించాలి. ఇలా దీపం వెలిగించే సమయంలో ఈ నియమాలను పాటించడం తప్పనిసరి. ఈ నియమాలను పాటించి రేపు ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో వారికి అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది. ఇంట్లో గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబంలో కలహాలు, చిక్కులు, సమస్యలు, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం వంటి సమస్యల నుండి బయటపడతారు. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అమ్మవారి కటాక్షం కలుగుతుంది. అన్యోన్యత అనేది బాగుంటుంది. మీ దాంపత్య జీవితంలో ఆనందం అనేది విల్లివిరుస్తుంది. కాబట్టి రేపు బుధవారం రోజున ఇలా చేయండి. అలానే ఈ రావి ఆకుపై దీపాన్ని వెలిగించాక ఆ దీపంలో ఒక రూపాయి నాణ్యాన్ని వేయండి. అలా దీపంలో ఒక రూపాయి నాణ్యాన్ని వేశాక ఆ దీపం పూర్తిగా కాలిపోయే వరకు చూడండి. అంటే దీపం పూర్తిగా కాలి కొండెక్కే వరకు చూడండి. దీపం కొండెక్కాక ఆ రూపాయి కాయిన్ని శుభ్రంగా కడిగి ఎవరికైనా దానం ఇవ్వండి. ఇలా రూపాయి కాయిన్ని దీపంలో వేసి వెలిగించడం, రావి ఆకుపైన దీపాన్ని వెలిగించడం వల్ల మీకు మీ డబ్బుకి ఉండే నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. అంతేకాదు మీరు ఒక రూపాయి కాయిన్ని అందులో వేయటం వల్ల మీ ఇంట్లో ఉండే డబ్బుపై ఉన్న పూర్తి నెగటివ్ ఎనర్జీ, నరదృష్టి, దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఇలా చేసి ఎవరికైనా దానం ఇవ్వండి తప్ప మీరు వాడుకోవద్దు. ఇలా చేయటం వల్ల మీకు ఉండే దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. అమ్మవారి కటాక్షం ఖచ్చితంగా మీపై ఉంటుంది. ఇక తెలుసుకున్నారు కదా, రేపు బుధవారం రోజు రాగి ఆకుపై దీపాన్ని వెలిగించి దీపంలో రూపాయి కాయిన్ను వేయాలి అని. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.